సో ఇప్పుడు ఇదేంటి సార్, ఇదేదన్నా పాలంటైర్ అనేది వింటున్నా. అవునండి. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఈ సాఫ్ట్వేర్ అది దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. అవునండి. ఏంటి దానివల్ల ప్రమాదం ఏమైనా ఉందా? అది ఒకసారి మీ సెల్ ఫోన్ లేపండి. అందులో ఉందండి, పాలంటైర్ ఉంది. పాలంటైర్ ఉంది, అందులో ఉంది, అన్నిలో ఉంది, ఇందులో ఉంది. ఇంకోటి, నేను అమెరికా సిటిజన్ కాదు సార్, నేను అమెరికా పోలేదు, నాకు తెలియదు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా. ఎవరు చెప్పినారు అమెరికన్ సిటిజన్స్ మీద వేయాలని? ఇప్పుడు వీళ్ళు ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ అనేది మీకు డిజ్నీ కంపెనీ కన్నా ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ పెద్దది. పాలంటీర్ బిజినెస్ ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి గవర్నమెంట్కి అమ్ముతుంది. ఏ గవర్నమెంట్కి అమ్ముతుంది? ఇండియన్ గవర్నమెంట్కి అమ్మొచ్చు, పాకిస్తాన్ గవర్నమెంట్కి అమ్మొచ్చు, చైనా గవర్నమెంట్కి అమ్మొచ్చు, యూఎస్ గవర్నమెంట్కి అమ్మొచ్చు. ఎక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అది? ఇప్పుడే లేపింది కదండి యాపిల్ 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 అని ఏం కాదు, అందులో ఎన్లు ఉందో మీకు తెలియదు. అందులో మీకు ఇప్పుడు మీరు మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉందంటారు. యాపిల్ ఫోన్ మీకు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అందులో? మీకు సింపుల్గా చెప్తాను ఉండండి ఎన్ని అప్లికేషన్స్ ఏమున్నాయి. మీకు గూగుల్ క్రోమ్ ఉంది, తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉండొచ్చు, తర్వాత ఈ మన యాపిల్ ఏముంటుందో దాని ఎక్స్ప్లోరర్ ఉంది, తర్వాత మీకు వాట్సాప్ ఉంది, మీకు ఈమెయిల్ ఉంది, మీకు జీమెయిల్ ఉంది, మీకు యాహూ మెయిల్ ఉంది, ఏమున్నాయి యూపీఐలో లేదని ఎవరికి తెలుసు? అలా వాడు ఏ కోడ్ లైన్లో పెట్టిండో మీకు ఎట్లా తెలవాలి? సో వీళ్ళకు ఇవన్నీ సిఐఏ ఫామ్ చేసిన కంపెనీ, ఎక్స్సిఏ ఏజెంట్స్ ఫామ్ చేసిన కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ? No, that's not a private agency. Private stock traded company, openly stock traded company. అయితే వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ మిమ్మల్ని స్పై చేయాలంటే వాళ్ళకు కోర్టు ఆర్డర్ కావాలి, మీకు తెలుసు కదా. లీగల్ ఫ్రేమ్వర్క్ లో చాలా ప్రాబ్లం. వాళ్ళు వీళ్ళ దగ్గర పోయి వైఎన్ఆర్ గారి నుంచి మొత్తం పట్టుకురంటే వైఎన్ఆర్ తాత అయ్యా అవ్వ మొత్తం అందరు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ పోయిండు, ఎవరితో తిన్నాడు, ఎవరితో కూర్చున్నాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు పాస్ చేసి వచ్చేస్తుంది. ఎట్లా పాస్ చేస్తుంది? మీరు సెల్ ఫోన్ తీసుకొని ఎక్కడ పోరు. ఒకవేళ మీ సెల్ ఫోన్ తీసుకుపోయినా మీ డ్రైవర్ కానివ్వండి, మీ కార్లో ఏమున్నాయో తెలియదు మాకు. మీ పక్కన నేనున్నా కదా, మీరు మాట్లాడుతా అంటే ఇక్కడ నా ఫోన్ నేను చెప్తా ఉంటుంది, ఓ వైఎన్ఆర్ గారు రాహుల్ పక్కన ఉండని చెప్తా ఉంటుంది, మొత్తుకుంటా ఉంటుంది అక్కడ. అవన్నీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అని కూడా వాళ్ళకి పాస్ అవుతున్నాయి. మాకు బుర్ర ఎలగలే మొదలు, ఎక్కడి నుంచి వస్తానేరా ఆయన ఈ ఇన్ఫర్మేషన్ మాకే. వీని తిన్ని తరిమి వాడు $400 ఇచ్చి మొత్తం కన్సల్టేషన్ వాడు చెప్తే వాని అయ్యా అవ్వ మొత్తం ఎంక్వైరీ చేసినా కానీ మాకే తెలియదు, వానికి ఎట్లా తెలుస్తుందని మేము పరేషాన్ అయినాం అన్నట్టు. ఇప్పుడు బుర్ర ఎలుగు కూడా మొదలుపెట్టింది. అది కూడా మాకు చక్కగా ఎలగలే. ఆడ పోయి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేస్తే వాడు ఎక్కడి నుంచి వస్తారా నీకు ఇన్ఫర్మేషన్, ఎవరెవరికి నువ్వు పైసలు పంపించినావు, ఎటువంటి స్పై ఏజెన్సీస్ పంపించినావు అంటే అందులోకి వెళ్ళి డబ్బులు వీడు పంపించినాయి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వీడు ఇన్ని పైసలు ఏ కంపెనీకి పంపిస్తానో ఆయన పంపిస్తాను అన్నట్టు ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మాకు ఈ కంపెనీ పేరు ఇవన్నీ వస్తే, అమ్మ ఈ కంపెనీ ఏం చేస్తారా అని ఎంక్వైరీ చేస్తే ఇంత పెద్ద కంపెనీ ఇది ఇమిగ్రేషన్ కోసం వాడుతున్నారు. ఇమిగ్రేషన్ వేరే వాటికి కూడా వాడుతూ ఉండొచ్చు సార్, వేరే బిజినెస్ నాది కాదు. ఇమిగ్రేషన్ మాత్రం పాలంటీర్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా వాడుతుంది ఇప్పుడు. బట్ అది ఏ రకంగా లీగల్? గవర్నమెంట్స్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని లీగల్గా ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? అది ఒక్కటేందంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్నది ఇమిగ్రెంట్స్కు తక్కువ ఉన్నాయి, ఇమిగ్రెంట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసేవి ఇవన్నీ కూడా నాన్ ఇమిగ్రెంట్స్ మీదనే కాబట్టి మరి వాటికి కూడా ఎన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు మేము వైలేట్ చేస్తలేము అని అంటారు. వాళ్ళకు 12 ఎంప్లాయీస్ రిజైన్ చేసి వచ్చి వీళ్ళు వైలేట్ చేస్తారని వాళ్ళు అంటారు. సో అవన్నీ కూడా అవి ఒక డిఫరెంట్ కేటగిరీ, దానికి ఒక లిటిగేషన్, అది వేరే సపరేట్ కేటగిరీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మన దగ్గర దాదాపుగా ప్రపంచంలో ఉన్న ఫోన్లల్లో ఒక 75% ఫోన్స్ కానివ్వండి అన్నిటి కూడా ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయి ఉంది ఈ సాఫ్ట్వేర్ పాలంటీర్. ఇదివరకు మనం పెగాసిస్ అనేది, ఇది మన ఇజ్రాయెల్ పెగాసిస్ అని విన్నాం కదా, అటువంటిది పాలంటీర్ కంపెనీ అని కూడా. పెగాసిస్ కన్నా ఇది దీని మార్కెట్ క్యాపిటల్ చాలా పెద్దది. ఇది ఎన్లెన్ల ఇన్ఫిల్ట్రేండో తెలియదు. సో మాకు ఇప్పుడు చికాగో ఎయిర్పోర్ట్లో మనోడు దిగుతాడు, వాడు ఆల్రెడీ టెక్స్ట్ మెసేజ్, వాడు ఆల్రెడీ అక్కడ పోయి 1 ఏడాది స్టూడెంట్ వీసా మీద ఉండి మంచిగా సమ్మర్లో పోయి మంచిగా వస్తాడు. 100 మందిలో వీన్నే పక్క తీసుకుపోతారు, ఈ సుబ్బారావునే పక్క తీసుకుపోతారు. 100 మందిలో అందరు మంచి వాళ్ళు ఉంటారు, వీడు ఒకళ్ళు ఇద్దరు కంతిరిగాళ్ళు ఉంటారు, వీన్నే పక్క తీసుకుపోతారు. అరే నాయన నువ్వు ఎక్కడ ఇల్లీగల్ పని చేసా? నేను పని చేయలేదు, ఏం చేయలేదు. మరి ఏందిరా నాయన, మరి నువ్వు నీ పిక్చర్ ఉంది ఇక్కడ, నువ్వు గ్యాస్ స్టేషన్లో పిక్చర్ దిగిందంటే అక్కడ వెయ్యి ఉట్టి ప్యాక్స్ ఉంది అట్లన్నా. వీడు ఆల్రెడీ మొత్తం అన్ని వాట్సాప్ అని డిలీట్ చేసేసాడు. వాడు అనుకున్నా నాకన్నా తెలుగు వాళ్ళు ఎవడు లేడు, వాట్సాప్ అంతా డిలీట్ చేసి
ఆ కన్వర్జేషన్ ఎంత సాలరీ అని డిలీట్ చేసి నాకన్నా తెలుగులో అనుకున్నాడు. ఈ డిలీట్ చేసినా ఆయన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుందని మీకు తెలియదు తిక్కలోనికి, మాకు కూడా తెలియదు. సరే మేము పెద్ద తెలుగులో ఉన్నాం కాదు. సో వీడు అక్కడ పోయిన తర్వాత అయిన తర్వాత అరే నాయన మరి నీకు ఏందిరా మరి బ్యాంక్లో ప్రతి 2 వారాలకు $1000 డిపాజిట్ అయితే ఎక్కడి నుంచి వస్తాను క్యాష్ ఈయన పట్టుకొని మనం డిపోర్ట్ చేసినాం. అంటే మేము మొదలేమనుకున్నామంటే వీళ్ళ దగ్గర మొత్తం వాని దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర వాని పిలిచి వాని బ్యాంకులు ఎత్తికి వాని వాట్సాప్లు ఎత్తికి సరే చూసి పంపించిండ్రు అని మొదలు మాకు కొద్దిగా అనిపించింది. ట్యూబ్లైట్ వెలగలే, మెల్లమెల్లగా ఇప్పుడు వెలుగుతా అంటే తెలిసింది అన్నట్టు. సో ఈ పాలంటీర్ అన్నది ఎక్స్టెన్సివ్గా వాడుతున్నారు వాళ్ళు, ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. మీ వాట్సాప్ ఈమెయిల్ టెక్స్ట్ యూపీఐలో ఎక్కడ మీ ఎవరు పే చేసినారు, ఒకవేళ మీరు పే చేసినా మీ పక్కన ఎందుకు పే చేస్తాడు, అక్కడ మీ పక్కన సాలరీ 50,000 కానీ ఆయన ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నది, ఆయనకి ఎట్లించి పే చేస్తాడు, మీ ఎక్స్పెండిచర్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ ఎవరెవరికి అమ్ముతాండ్రు ఇప్పుడు ఇవాళ రేపు మన దగ్గర ప్రైవసీ అనేది లేదండి, అయిపోయింది. అది మీరు ప్రైవసీ అంటే మన బుడ్డ కోసి కట్టుకొని జంగల్ పోయి ఉండండి ఉంటుంది మీకు, మిగతా లేకుంటే ప్రైవసీ అయిపోయిందని మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇవి ఇప్పుడు డాటా కలెక్షన్ అనేది ఒకటి. వాటిని ఇప్పుడు వైఎన్ఆర్ గారు ఉన్నారు, వైఎన్ఆర్ గారి నుంచి ఎంతో డాటా ఉంటుంది, అవన్నీ డాటా స్టడీ చేయాలంటే ఖతమవుతారు. వానికి 10 ఏళ్ళు పడుతుంది మీ పుస్తకం చదవాలంటే, మీకు చదవాలంటే కష్టమైంది. వాళ్ళండి మీ పిల్లలకి మన భార్యలకే మన గురించి అర్థం కావట్లేదు వాళ్ళు. సో ఇవన్నీ స్టడీ చేసి కరెక్ట్ రూపంలో వాళ్ళకు ఫార్మాట్గా ఇచ్చడానికి ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ వాడతారు. సమప్ చేసి ఇస్తుంది, సమప్ చేసి బుల్లెట్ పాయింట్స్ ఏదో ఫస్ట్ కలెక్ట్ చేస్తుంది, కలెక్ట్ చేసి బుల్లెట్ పాయింట్లు ఇస్తుంది వాళ్ళకి కావాల్సిన అనేది ఇచ్చి కొన్ని వాళ్ళు ఏం చేసినంటే ఆల్రెడీ డిపోటేషన్ ఆర్డర్స్ కూడా పాలంటీర్ సాఫ్ట్వేర్ ద్వారానే పంపించేసిండ్రు. వాడు సైన్ చేసేటప్పుడు కూడా చక్కగా చూడక సైన్ చేసి ఇచ్చేస్తుంది, ఏమన్నా ఆటోమేటిక్ పెడతా సైన్ చేసిపోతా ఉంటుంది. అట్లా అటువంటి డిపోటేషన్స్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తుండండి. H1 మీద మీకు H1B వ్యాలిడిటీ ఉండి జాబ్ పోయిన తర్వాత మీకు 60 రోజుల దాకా గ్రేస్ పీరియడ్, ఆ గ్రేస్ పీరియడ్లో మీరు వెనకకు రావచ్చు, యూఎస్లో వేరే స్టేటస్ చేంజ్ అవ్వచ్చు, B2 చేంజ్ 60 రోజుల తర్వాత 60 రోజుల లోపల బయటికి రావచ్చు. కాకపోతే వీడు లా ఎక్కడ దాకా చదివింది పాలంటీర్ సాఫ్ట్వేర్ అంటే, అండ్ పాలంటీర్ సాఫ్ట్వేర్ నువ్వు ఇంటానవో ఇంటలోవో ఇను నేను చెప్పేది. పాలంటీర్ సాఫ్ట్వేర్ వింటుండొచ్చు, ఇప్పుడు మనం వింటుండొచ్చు. యూట్యూబ్లో పెట్టినప్పుడు అది ఎందుకు ఉండదండి, మీరు ఇక్కడ మీరు సెల్ ఫోన్ చూపెడతాను ఏంది, యూట్యూబ్లో పెట్టినందుకు ఎందుకు పాలంటీర్ సాఫ్ట్వేర్ నువ్వు తప్పని చేస్తాను. ఎందుకంటే నీకు ఆ H1B మైక్రోసాఫ్ట్ విత్డ్రా చేసినప్పుడు 60 days ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్ ఉంది అతనికి, కాబట్టి నువ్వు డిపోటేషన్ ఆర్డర్ పాస్ చేయకు. పాలంటీర్ సాఫ్ట్వేర్ ప్లీజ్ లిజన్ టు దిస్. తెలుగులో చెప్పిన అర్థమైందండి, తీసుకుంటుంది తెలుగులో చెప్పిన అర్థం.